పులస ముక్క అప్పటికప్పుడు వండింది కాదు, ముందు రోజు వండుకొని తర్వాత రోజు వేసుకుందంటే మామూలుగా ఉండదు. గురు అంత కాస్ట్ పెట్టి కొని తినాలంటే ఈ జన్మకి మన వల్ల కాదులే అనుకున్నాను. ఇంతకీ ఈ బాక్స్ లో ఉన్న అంత విలువైన ఆ టేస్టీ ఫుడ్ ఏంటో గెస్ట్ చేయగలిగితే కామెంట్ చేయండి. ఈ సీజన్ వచ్చినప్పుడల్లా గోదావరిలో మనకు కూడా ఓ ఫ్రెండ్ ఉంటే బాగుండు కదా అనుకునేవాడిని. అదేనండి, ఇంకేటుంది, మన గోదావరి స్పెషల్ పులస చేపల పులుసు. నాలా పులస చేపల పులుసు తినాలని ఎంత మందికి ఉందో కామెంట్ చేయండి. నిజంగా దీని కాస్ట్ వింటే ఎగిరి గంతేస్తారు. పుస్తులు అమ్ముకునైనా పులస తినాలని అంటారండి. అందుకే అది వస్తే మన ఊరు కొంటామా అట్టుకుని తినేస్తామండి. మేమేదో పిచ్చెట్టినట్టు లచ్చలెట్టి మరి పులస కొనుక్కొని తినేస్తామండి. అంటే మీరు నమ్ముతారో లేదో కానీ మేము కేజీ చేప 25 కేలు పెట్టి కొనుక్కుంటామండి. ఈ పులసను కోసి మట్టి దాకలేసి మంచిగా పులుసెడితే ఉంటది సామిరంగా. ఈ పులస పులుసు ముందు ఏ రుచి పనిచేయదండి. ఇక సముద్రంలో ఉన్నంతసేపు ఈ చేపని ఇలస అని పిలుస్తారండి. ఒక్కసారిగా మా గోదావరిలోకి రాగానే దీని పేరు పులస అయిపోద్దండి. ఎంతకే మీకు పుస్తులు అంటే ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి. మన కళ్ళు ఉంటాయి, చేపలకి ముళ్ళు ఉంటాయి, తీసుకొని తినేయడమేనండి. వీడియో మాత్రం మన గోదావరిలోకి షేర్ చేయండి. అలాగే లైక్ సబ్స్క్రైబ్ కూడా